कैप्टेंसी इज अबाउट मेकिंग राइट डिसीजन वेदर ऑन द फील्ड और ऑफ द फील्ड। इसलिए मैं कंट्री डिलाइट पर भरोसा करता हूँ। दे डिलीवर 100% प्योर बफेलो मिल्क टू माई डोर स्टेप बाय 7 AM। डोंट जस्ट enjoy our matches, enjoy village fresh buffalo milk too. Download the country delight app. పాక్ కంటే అత్యంత ప్రమాదకారిగా చైనా భారత్కు మారిపోతుంది. మొన్న జరిగినటువంటి దాడుల్లో కూడా చైనా మేడ్ శతజ్ఞులు కావచ్చు, మిసైల్స్ కావచ్చు, అటు శకలాలను బట్టే చైనా ఎంతలా పాకిస్తాన్కు సపోర్ట్ చేస్తుందనేది క్లియర్ కట్గా అర్థమైంది. అంటే చైనా సపోర్ట్ పాకిస్తాన్ ఇస్ రియల్, అందులో డౌట్ లేదు. కానీ ఈ పహల్గామ్ తర్వాత చైనా సప్లై చేసింది కాదు అది. చైనాకు పాకిస్తాన్కు 20-30 ఏళ్ళ మిలిటరీ రిలేషన్స్ ఉన్నాయి. సో ఇవాళ పహల్గామ్ దాడి తర్వాత, ఆపరేషన్ సింధూర్ తర్వాత సప్లై చేసింది కాదు. ఆ మాటకు వస్తే పహల్గామ్లో తీవ్రవాదులు వాడిన దాంట్లో అమెరికన్ మేడ్ అసాల్ట్ రైఫల్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడు మన పైన దాడి చేసిన దాంట్లో F-16 అమెరికన్ యుద్ధ విమానం ఉంది, చైనీస్ JF విమానాలు ఉన్నాయి. సో అందువల్ల ఇప్పుడు పాకిస్తాన్కు ఉన్నటువంటి మీరు ఈ ఈ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ చైనీస్ మేడ్. అందువల్ల అమెరికా, చైనా మొదటి నుంచి కూడా పాకిస్తాన్కి బిగ్గెస్ట్ ఆర్మ్ సపోర్టర్స్ వాళ్ళు. అమెరికా, చైనానే కాదు, తుర్కీయే కూడా ఉంది. సో అందువల్ల ఇప్పుడు కొత్తగా సపోర్ట్ చేస్తున్నది కాదు. ఎందుకు అంటే వాడి వ్యూహాత్మక ప్రయోజనం. అంటే అమెరికా నాయకత్వంలోని చైనా వ్యతిరేక కూటమిలో భారత్ భాగస్వామి క్వాడ్ అని, అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా, ఇండియా. సో అమెరికా నాయకత్వంలోని వ్యూహాత్మక కూటమిలో మనం భాగస్వామి. చైనాలో ఉన్న టిబెట్ తిరుగుబాటులో, చైనాకు వ్యతిరేక తిరుగుబాటు చేసిన దలైలామా, ఆయన మద్దతుదారులకు మనము నాన్ పొలిటికల్ ఆశ్రయం ఇవ్వకపోయినా, మనం రిలీజియస్ అని చెప్పినా వాళ్ళకి ఆశ్రయం కూడా ఇచ్చాం కదా. సో అందువల్ల చైనీస్ స్ట్రాటజిక్ ఇంట్రెస్ట్ల రీత్యా వాడు పాకిస్తాన్ సపోర్ట్ చేస్తున్నాడు. దాంతోపాటు చైనా పెట్టుబడులు కూడా పెద్ద ఎత్తున పాకిస్తాన్లో ఉన్నాయి. ముఖ్యంగా బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్లో భాగంగా చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్లో ఉన్నాయి. అందువల్ల చైనా పాక్ నెక్సెస్ అనేది మొదటి నుంచి ఉన్నమాట నిజం, దాంట్లో డిస్ప్యూట్ లేదు. నేను అనేది చైనా మనకు ప్రత్యర్థి దేశం, మనకేం చైనాతో మంచి సంబంధాలు లేవు. చైనా వాడు పాకిస్తాన్ సపోర్ట్ చేయడంలో ఆశ్చర్యం ఏముంటుంది? మనం మిత్ర దేశమైన అమెరికానే చేస్తున్నప్పుడు, మన మిత్ర దేశం కదా అమెరికా, ఇది ఫ్రెండ్లీ కంట్రీ కదా. మన ఎనిమీ ఎప్పుడు కూడా మన ఎనిమికే సపోర్ట్ చేస్తుంది, దాంట్లో డిస్ప్యూట్ ఏముంది? కానీ మన ఫ్రెండ్ ఎందుకు సపోర్ట్ చేస్తాను క్వశ్చన్ కదా. ఇప్పుడు ట్రంప్ కూడా $393 million ఇచ్చాడు కదా పాకిస్తాన్కు లేటెస్ట్గా. ఇవాళ కొద్ది గంటల క్రితం IMF నుంచి $1 billion ఇప్పించాడు కదా. సో ఇదంతా మరి అమెరికా ఎందుకు చేస్తుంది? మన వాళ్ళు చైనాను మాత్రం ప్రశ్నిస్తారు, ప్రశ్నించాలి కూడా, అందులో డిస్ప్యూట్ లేదు. కానీ అనేది మన శత్రువు ఎలాగో మనకు వ్యతిరేకంగా చేస్తాడు. చైనా వాడు ఇంకో రకంగా ఎందుకు చేస్తాడు? మనం ఏం చైనాకు అనుకూలంగా ఉన్నామా? అమెరికాతో కలవడం లేదా చైనాకు వ్యతిరేకంగా? మనతో కూడా వాడు అలాగే ఉంటాడు. అందువల్ల చైనాను పక్కకు పెడదాం. ముందు అమెరికా వాడి సంగతి ఏంటి? మన మిత్ర దేశం కదా. ఇప్పుడు మనకు లివరేజ్ ఎక్కడుంది? చైనా పైన ఉందా? మనం చైనాకి చెప్పిన అనుకోండి, మీరు పాకిస్తాన్ సపోర్ట్ చేయకండి, చైనా వాడు ఊరుకుంటాడా? కానీ అమెరికాకు మనం చెప్పాలి కదా, ఎరా నీకు నాకు ఇంత మంచి రిలేషన్స్ ఉన్నప్పుడు నువ్వు ఎలా చేస్తావని. అంటే నా ఫ్రెండే నీకు, నా ఎనిమికి మద్దతు ఇస్తున్నాను, నా ఎనిమి ఎలాగిస్తాడు కదా. ఇది మా ఎనిమి, వాడు చైనా ఎనిమి, పాకిస్తాన్ ఎనిమి కాకపోతే మన రైవలు ఎనిమి అని అనాలి కదా. మన గాల్వాన్ లోయలో 20 మందిని చంపినప్పుడు మనం చైనాని ఏమంటాం? కానీ అందువల్ల మనకు అర్థం కావాల్సింది అంటే వై అమెరికా ఇస్ డూయింగ్, దట్ ఇస్ ద క్వశ్చన్ కదా. ఇలా చైనా వల్ల కాదు కదా పాకిస్తాన్కు $1 billion IMF ప్యాకేజ్ వచ్చింది. అందువల్ల మనకు అర్థం కావాల్సింది ఇంటర్నేషనల్ పాలిటిక్స్లో ఐడియాలజీ, వాల్యూస్, ప్రిన్సిపల్స్ ఉండవు. వాళ్ళ నేషనల్ ఇంట్రెస్ట్ ఉంటాయి, స్ట్రాటజిక్ ఇంట్రెస్ట్లు ఉంటాయి. అమెరికా వాడైనా, చైనా వాడైనా, ఇంకోడైనా వారి స్ట్రాటజిక్ ఇంట్రెస్ట్ల ప్రకారం నడుస్తారు. అందువల్ల వాళ్ళను ఎందుకు చేస్తున్నారని అడగడం వల్ల ప్రయోజనం ఉండదు. మనకున్న స్ట్రెంగ్త్ పెరిగితే ఆటోమేటిక్గా అమెరికా వాడితో ఒకస్తారు, చైనా వాడితో ఒకస్తారు. మీరు గమనించండి, ఇంత జరుగుతున్న పాకిస్తాన్కు మద్దతుగా మేము ఉంటామని చైనా వాడు భారత్ పైన ఏమన్నా దాడికి మొదలుపెట్టాడు ఎక్కడన్నా? అటు పాకిస్తాన్కి అనుకూలంగా చైనా వాడు బార్డర్లు ఎగరాడు, ఏమన్నా ఎగరలేకపోయాడు కదా. ఎందుకంటే వాడి అవసరాలు వాడుకున్నాయి. రేపు ట్రంప్ ట్రేడ్ వార్ జరుపుతున్నాడు, ఇండియాతో పనుందాం చైనాకు, పాకిస్తాన్తో ఏం పని ఉంటుంది? సో పాకిస్తాన్ ఆయుధాలు కొన్న తప్ప ఇంకేం చేస్తుంది? ఏ స్ట్రాంగ్ మ్యాన్ ఈజ్ రెస్పెక్టెడ్ బై ఫ్రెండ్ అండ్ ఫో. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, బలవంతుని మిత్రుడు, శత్రువు ఇద్దరూ గౌరవిస్తారు. బలహీనుని ఫ్రెండ్ గౌరవించడు, ఫో గౌరవించడు. సో బలహీనుని ఎవడు గౌరవించడు, బలవంతుని అందరూ గౌరవిస్తారు. దట్ ఇస్ ద రూల్ కదా, ప్రిన్సిపల్. యుద్ధనీతిలో కూడా ప్రిన్సిపల్. బలవంతులైన శత్రువును పోవడం తప్పు కాదని ద్రోణాచార్యుడు అర్జునుని పోయినప్పుడు దుర్యోధనుడు అభ్యంతరాలు చెప్తే అంటాడు. సో
సో దట్ ఈస్ ఎ పార్ట్ ఆఫ్ ద వార్ కదా. సో అల్టిమేట్గా అమెరికా వినాలన్నా చైనా వినా మనం స్ట్రాంగ్ నేషన్గా ఉండాలి. స్ట్రాంగ్ నాట్ ఇన్ మిలిటరీ సెన్స్, స్ట్రాంగ్ ఇన్ ఎకనామిక్ సెన్స్, స్ట్రాంగ్ ఇన్ పొలిటికల్ సెన్స్, స్ట్రాంగ్ ఇన్ ప్రిన్సిపల్స్, స్ట్రాంగ్ ఇన్ వాల్యూస్, స్ట్రాంగ్ ఇన్ యూనిటీ ఆఫ్ ద కంట్రీ. మన దేశాన్ని మతం పేరిట విడగొట్టుకొని మన దేశంలో అందరినీ దేశద్రోహులుగా చిత్రీకరించి మన దేశంలో ఉన్న ప్రధాన రాజకీయ పార్టీలన్నింటినీ పాకిస్తాన్ ఏజెంట్లుగా చైనా ఏజెంట్లుగా ముద్రేస్తే మనం వీక్ అవుతాం కదా. అవును, మనం స్ట్రాంగ్ ఉంటేనే కదా ఎవరినైనా అటాక్ చేయాల్సింది.